తగిన బహుమానం. ఒక జమీందారు ఇంటి వసారాలా కూర్చొని వ్యవహారాలు చూసుకుంటూ ఉండగా ఒక కవి వచ్చి తమరు ఇంద్రుడు చంద్రుడు అంటూ పద్యం చెప్పాడు. వాటికి చలించని జమీందారు కవిని మెచ్చుకుంటున్నట్టు నటించి షరాబుతో ఈ కవిగారికి 100 రూపాయలు ఇచ్చి పంపించు అన్నాడు. కవి ఈ మాటలకు పొంగిపోయి జమీందారు కుబేరుడని దానానికి కర్ణుడని మళ్ళీ పద్యం చదివాడు. ఈయనకు 100 కాదు 1000 ఇచ్చి పంపించు అన్నాడు జమీందారు. కవిగారు ఇంకా పరవశుడైపోయాడు. షరాబు కవిని అవతలకు వెళ్ళి కూర్చొని ఉండమని, ఇంతకు ఆయనకు ఏమి ఇవ్వమన్నారు అన్నాడు జమీందారుతో. ఇచ్చేదేదో నేను ఇచ్చాను కదా, నువ్వేమీ ఇవ్వక్కర్లేదు. ఆయన గారు బొల్లి మాటలతో నన్ను సంతోష పెడదామనుకున్నాడు. అలాంటి బొల్లి మాటలతో నేనే అతన్ని నిజంగా సంతోషపెట్టాను. సరికి సరి అన్నాడు జమీందారు. ధన్యవాదాలు.